ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు. జాబ్ మేళాలో 20 మంది ఎంపిక, 78 మందికి కంటి వైద్య పరీక్షలు. కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు కోసం వంట వార్పు, జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన. జిల్లా వ్యాప్తంగా సాట్ పరీక్షలు. రామచంద్రపురం మండలం హసనపేద గ్రామంలో మండల బీజేపీ సేవా పక్వాడా కన్వీనర్ సర్పంచ్ నాగిరెడ్డి సతీశ్రావు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా సంక్షేమ బాలుర వసతి గృహం, గ్రామ ఆరోగ్య కేంద్రం వద్ద స్వచ్ఛ అభియాన్ నిర్వహించి మొక్కలను నాటడం జరిగింది. సర్పంచ్ పంచాయతీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కే గంగవరం మండలంలో మండల బీజేపీ అధ్యక్షులు కోపిశెట్టి చంద్రరావు, అనకాపల్లి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వీరందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో విధులు నిర్వహిస్తారని కంపెనీల ప్రతినిధులు రామ్ కుమార్ తెలియజేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి చేస్తున్నారని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం తెలియజేశారు. కే గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 78 మంది రోగులను పరీక్షించి మందులు అందజేశారు. జనమిత్ర అధ్యక్షులు రవాభూషణం ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కపిలేశ్వరపురం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి వైద్యులు పద్మ, విజయ్, సునంద్, నగేష్, కొండలరావు, వెంకటేష్, రవి, దుర్గాప్రసాద్, కూటమి పార్టీ నాయకులు చోడి శివకేశ్వరరావు, మాజీ సర్పంచ్ సొసైటీ అధ్యక్షులు గెడ్డం బన్నీ తదితరులు పాల్గొన్నారు. కాజులూరు మండలం కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు నిర్మాణం కోసం కాజులూరు మండల ప్రజలు, జేఏసీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించి ఆందోళన చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, 13 కిలోమీటర్ల దూరం గల ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు గగ్గోలు పెట్టారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ రోడ్డు నిర్మాణం కోసం హామీ ఇచ్చినా నెరవేర్చకుండా కాలయాపన చేయడంతో ఆందోళన ద్వారా తమ నిరసనను తెలియజేశారు. అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకే సాట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 11,628 మందికి తెలుగు, గణితం పరీక్షలు బుధవారం నిర్వహించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను గుర్తించి అనుగుణంగా విద్యాబోధన చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ వినూత్న ప్రయోగం చేపట్టిందని సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి రాంబాబు పేర్కొన్నారు. ద్రాక్షారామ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న స్కిల్స్ అనాలిసిస్ టెస్ట్ సాట్ పరీక్షను పరిశీలించారు. పాఠశాల హెచ్ఎం పి శేఖర్ పరీక్షలు జరుగుతున్న తీరుతెన్నులను రాంబాబుకు వివరించారు. డిఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా వినూత్నంగా ఆలోచించి ప్రయోగాత్మకంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి హనుమంతరావు తెలిపారు.